ఫ్రెండ్స్, నా పేరు Dommeti Nageswari. తెలుగు గోల్డ్ ఫుడ్స్ టీవీకి స్వాగతం ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. మా అందమైన తెలుగు గోల్డ్ ఫుడ్స్ టీవీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆంధ్ర తెలుగు గోల్డ్ ఫుడ్స్ టీవీ ఛానల్లో ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి, కర్రీస్ ఉంటాయి. ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ పేజీ ఫాలో అవ్వండి. ముందుగా మనం కడాయి పెట్టుకున్నామండి. నెక్స్ట్ తర్వాత వాటర్ వేసుకుందాం. ఇప్పుడు నేను స్వీట్ కార్న్స్ అన్నది రెడీ చేసుకున్నానండి. అవి శుభ్రంగా సాల్ట్ వాటర్తో మనం కడుగుదామండి. అంటే స్వీట్ కార్న్స్ పొట్టు అవి ఉంటాయి కదండి, ఏమన్నా కెమికల్స్ అవి ఏమన్నా ఉంటే కనుక పోతుందండి. అందుకే నేను హాట్ వాటర్ అంటే అలాగా ఒక్క మినిమం అంతేనండి. ఇప్పుడు స్వీట్ కార్న్స్ అన్నది వేసేస్తాను. 1/2 కప్పు వేస్తానండి స్వీట్ కార్న్స్ అయితే. స్వీట్ కార్న్స్ అయితే నేను ఒలుచుకున్నానండి. మా హస్బెండ్ అన్నది అంటే స్వీట్ కార్న్స్ పొత్తులు అంటారు కదండి, తెలంగాణలో గడ్డలు అంటారు అనుకుంటా అండి, కానీ మన ఆంధ్రాలో స్వీట్ కార్న్స్ పొత్తులు అంటారు కదండి. అవి అయితే ఒలిచానండి. ఓకే, తర్వాత 1/2 కప్ అయితే తీసుకున్నాను. అలాగ వాటర్లో వేసాను. దానికి ఉన్న అంటే పైన పొట్టు లాంటిది ఏమన్నా డస్ట్ కెమికల్స్ ఏమన్నా అంటే పోతుందండి. ఓకే, ఆ నీళ్ళు అన్నది మినిమం అలాగా బబుల్స్ వచ్చినాయి కదండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. తర్వాత అవి మనం మళ్ళీ వడబోసేసుకోవాలండి. అంటే మ్యాక్సిమం ఒక 10% అలా కుక్ అయితే సరిపోతుంది. ఎక్కువ మనం కుక్ చేయకూడదండి ఇవి స్వీట్ కార్న్స్. నేను ఇప్పుడు చేసేది ఏంటనుకుంటున్నారు ఫ్రెండ్స్? పాస్తా చేస్తున్నానండి. పాస్తాలో మనం ఎలా చేసుకోవాలో కూడా మీకు తెలుసుంటే కనుక నా కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. నేనైతే ఇలా చేస్తానండి. స్వీట్ కార్న్స్ వేస్ట్ చేస్తున్నాను పాస్తా అన్నది. పిల్లలకి స్నాక్స్ మనం ఏదో విధంగా చెయ్యాలి కదండి, వాళ్ళకి ఇష్టమైన ఫుడ్డే మనం వాళ్ళకి పెట్టాలి. అంటే ఇదనే కాదండి, హెల్దీ ఫుడ్స్ ఏమన్నా తీసుకోండి. ఇదేంటంటే మనం వాళ్ళకి ఇష్టమైనది పెట్టాలి, మనకి నచ్చింది వాళ్ళకి పెట్టాలండి. ఏదన్నా సరే, ఏ ఫుడ్ అయినా సరే, జంక్ ఫుడ్స్ కాదండి ఇప్పుడు నేను చేసేది. ఇప్పుడు ఇది స్వీట్ కార్న్స్లో పోషకాహారాలు చాలా ఉంటాయి కదండి, పీచు పదార్థం ఉంటుంది. సో ఇది పెట్టడం మనం చాలా మంచి ఫుడ్ అండి. సో మనం పెద్దవాళ్ళు కూడా తినచ్చండి. ఇది మనకి వాళ్ళకి ఏది పెట్టాలన్నది మనం ఆలోచించుకొని పెట్టాలి. ఓకే, ఆ వాటర్ అన్నది నేను వడబోసేసుకున్నానండి 1/2 కప్ అయితే. నెక్స్ట్ మళ్ళీ ఆ వాటర్ ఉంచేసాను, కడాయి మళ్ళీ పెట్టానండి. తర్వాత మళ్ళీ వాటర్ వేస్తున్నాను. మళ్ళీ 1 గ్లాస్ వాటర్ వేసానండి. ఇప్పుడు పాస్తా అన్నది నేను కుక్ చేయాలండి. ఇప్పుడు వాటర్ వేసాను కదండి, 2 గ్లాసెస్ వాటర్ వేసాను. అంటే పాస్తా మనం 1 కప్ తీసుకుంటున్నాం కాబట్టి. సో ఫ్రెండ్స్ చూడండి, పాస్తా 1 కప్ తీసుకున్నానండి. అవి బాగా మనకి చాలా మెత్తగా ఉడకాలండి. అంటే రైస్ తెలుసు కదండి మనకి, రైస్ కుక్ అయిందో లేదో అలా కుక్ చేయాలండి. తర్వాత నేను ఇప్పుడు సాల్ట్ వేస్తానండి. అంటే 1/2 టీ స్పూన్ అంతే సరిపోతుందండి సాల్ట్ వేసాను. నెక్స్ట్ నేను ఆయిల్ కూడా సారీ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఆయిల్ వేసానండి. 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసాను. తర్వాత సాల్ట్ కూడా వేస్తానండి. ఇది బాగా మనకి మెత్తగా కుక్ అవ్వాలండి. మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను. అంటే ఇప్పుడు ఈ పాస్తా ఉంది కదండి, స్పూన్తో మనం అలా కట్ చేస్తే కట్ అయిపోయేలాగా కుక్ అవ్వాలి. చూడండి, సాల్ట్ వేసాను. అంటే పాస్తాకి మనకి సాల్ట్ అన్నది ఇప్పుడే అబ్జర్వ్ చేసుకుంటుంది.
మనకి రుచి కూడా ఇప్పుడే తెలుస్తుందండి. ఇప్పుడు నేను వేసింది సాల్ట్ వేసాను, ఆయిల్ వేసాను. ఆయిల్ ఎందుకు వేసానంటే పాస్తా అన్నారు మనకి అంటుకుపోదండి, సాఫ్ట్గా ఉంటుంది తినేటప్పుడు కూడా. దీనికి గెంజి లాంటిది ఉంటుందండి, అంటే ఒక జిగురు లాంటిది ఉంటుంది. అది మనకి ఇప్పుడే చాలా బాగుంటుందండి పాస్తా అన్నది. ఆయిల్ వేసుకోండి. సో నెక్స్ట్ ఇది బాగా కుక్ అయిపోయే లోపు మనం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తానండి. ఇప్పుడు 1/2 కప్పు మనం స్వీట్ కార్న్స్ తీసుకున్నాం కదండి, అదైతే రెడీగా ఉంది. సో నెక్స్ట్ నేను ఆనియన్, టమాటా, మిర్చి తీసుకుంటున్నానండి. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మీరు తీసుకుంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి, అంటే నల్ల మిరియాల పొడి అండి నేను వేసేది ఇందులో. తర్వాత మీరు రెడీగా ఉంటే కనుక మ్యాగీ మసాలా తీసుకోండి, అది మనకి బయట షాప్లో దొరుకుతుందండి. సో నెక్స్ట్ ఇవి కుక్ అయినా లేదో చూద్దామండి. నేను హైలోనే పెట్టానండి. తర్వాత ఇంకా మినిమం 5 మినిట్స్ అవుతుందండి కుక్ అవ్వడానికి. చూడండి కట్ అయింది కదండి. ఇంకొక 5 మినిట్స్ ఉంచేసి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. మ్యాక్సిమం కుక్ అయిపోయినట్టేనండి. నేనైతే అప్పుడప్పుడే పెడతానండి, అంటే చాలా అయిందండి నేను పాస్తా చేసి. అంటే మొన్న కూడా నేను తీసుకొచ్చారండి, మా అబ్బాయి తీసుకొచ్చారు, డీమార్ట్లో తీసుకొచ్చినట్టున్నాను. నేను కూడా ముందు ఒక వీడియో పెట్టానండి. తర్వాత ఇప్పుడు ఇది అయితే బయట షాప్లోనే తీసుకొచ్చారండి. ఇది మామూలుగా ఇది మనకి గ్రామ్స్ లెక్కన తీసుకున్నామండి. ఇది 200 గ్రామ్స్ తీసుకొచ్చారు, అంటే లూజ్ అండి ఇవి ఈ పాస్తా అన్నది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను కదండి. తర్వాత ఇవి కుక్ అయిపోయినాయి. నేను అలాగా జల్లెడ దాంట్లో ఆ వాటర్ అన్నది, వేస్ట్ వాటర్ అన్నది పోయేలాగా అందులో వేస్తానండి. తర్వాత చల్లనీళ్ళు కూడా వేసాను. అంటే దానికి ఉన్నదంతా మొత్తం పోతుందండి, అంటే జిగురు లాంటిదండి. తర్వాత మనకు సాఫ్ట్గా కావాలి కాబట్టి తర్వాత ఆయిల్ వేస్తాను. మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చండి. మీకు తెలిసింది నాకు చెప్పండి, నేను కూడా ఫాలో అవుతాను ఫ్రెండ్స్. తెలుసుకునే దాంట్లో కూడా చాలా మంచి ఐడియాస్ ఉంటే చూసి మనం తెలుసుకుంటాంలో తప్పేం లేదండి. సో నెక్స్ట్ నేను చిన్నగా అల్లం అయితే, సో ఫ్రెండ్స్ సారీ, వెల్లుల్లిపాయలండి, అంటే జింజర్ అంటారండి దాన్ని. గార్లిక్. సో ఫ్రెండ్స్ అదేండి, వెల్లుల్లిపాయలు చిన్నగా కట్ చేసి వేసుకున్నానండి. అల్లం కూడా కట్ చేసుకుని వేసుకున్నాను. నెక్స్ట్ టమోటా కట్ చేసుకుని వేసుకున్నానండి. ఒక టమాటా సరిపోద్దండి మీడియం సైజులో. ఫ్రై చేద్దామండి. మీడియంలో పెట్టుకున్నానండి స్టవ్ అన్నది. మిర్చి వేసుకుంటున్నానండి, సన్నగా కట్ చేసుకుని మిర్చి వేసుకున్నాను. స్పైసీగా ఉంటుందండి ఇది. మిర్చి మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. అంటే చిన్నపిల్లలకి ఏమన్నా 6-7 ఇయర్స్ పిల్లలకి మీరు పెట్టుకునే పలం అయితే వాళ్ళు అంటే మిర్చి తీసుకోపోతే కనుక మీరు పెట్టొద్దండి మిర్చి అయితే.
అంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ వేస్తాం కదండి, అది ఎందుకంటే ఘాట్ సరిపోతుంది. ఇదిగోండి, ఇది మసాలా పౌడర్ అండి, మ్యాగీ మసాలా పౌడర్. ఇది నేను ఉంది కాబట్టి వేస్తున్నానండి, లేదంటే మీరు బ్లాక్ పెప్పర్ పౌడర్ ఎలా వేస్తున్నారు కాబట్టి సరిపోతుంది. సో నెక్స్ట్ ఇది వేసుకున్నాక స్వీట్ కార్న్స్ వేసుకున్నానండి. సాల్ట్ వేసాను. కారం 1/2 టీ స్పూన్ వేసుకున్నాను. తర్వాత పాస్తా వేస్తున్నానండి. వేసుకుంటే ఇప్పుడే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే వేయట్లేదు స్ప్రింగ్ ఆనియన్స్ అన్నది. నెక్స్ట్ ఇదంతా మనం ఇలాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక లెమన్ జ్యూస్ ఒక 1 స్పూన్ వేసుకుంటే, అంతే 1 స్పూన్ కన్నా తక్కువ వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసాక. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో మీరు ఎలా చేసుకుంటారో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయచ్చు. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. నాకు లైక్ చేయడం మర్చిపోవద్దండి, లైక్ చేయండి. చూస్తున్నారు కానీ నా వీడియో, ప్రతి వీడియోకి మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఇంకా చాలా చేయాలి వీడియోస్ అనిపిస్తుంది. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ చూస్తే కనుక ఒక్క సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసిన సబ్స్క్రైబ్ మాకు చాలా మంచి ముందుకెళ్తామండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Have a nice day. Thank you for watching. Bye friends.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ కావాలనుకుంటే కిందున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఎనేబుల్ చేయండి. ఈ వీడియో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.